బాబుని స్కూల్లో జాయిన్ చేశాము. అందుకోసమని మార్నింగే లేసాను. ఒకవైపు స్నానానికి వేడి నీళ్ళు పెట్టి ఇంకోవైపు అయితే తాగడానికి కూడా వేడి చేస్తున్నాను వాటర్. చలికాలం కదా, చల్లగా ఉన్న వాటర్ అయితే తాగలేం కదా. అండ్ చట్నీ కోసం అయితే టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ రోజు అయితే దోశ చేస్తున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి టమాటో పచ్చిమిర్చి వేసి వేయించేస్తున్నాను. దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ లోపు టమాటో పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి. మిక్సీ జార్ లో వేసుకొని వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాను. నీళ్ళు కూడా వేడైపోయినాయి. బాబుకి స్నానం చేపించి పాలు వేడేసి మా బాబుకి మా హస్బెండ్ కి పాలు కలిపించి నేను చాయ్ పెట్టేసుకుని తాగేశాను. చట్నీ తాలింపు పెట్టేసి ఒకవైపు దోశ వేస్తూ ఇంకోవైపు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. బాబుకి చట్నీ వేసి ఇచ్చేసి నేనైతే ఎగ్ టమాటా చేద్దామని టమాటాస్ కట్ చేసుకొని ఇల్లు ఉడుస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పీలంతా తీసేసి కర్రీ పొయ్యి మీద వేసేసుకొని ఒకవైపు జావ చేసుకుంటూ ఇంకోవైపు కర్రీ చూసుకుంటూ జావ అయిన తర్వాత జావ తాగేశాను. మా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఫుల్ డే ఉంచట్లేదు, అలవాటు అయ్యేదాకా హాఫ్ డే వరకే